నమస్తే అండి. ఈరోజు వీడియో వచ్చరికి నైరుతిలో కనుక ప్రాబ్లం ఉంటే అసలు ఏం జరుగుతుంది? వాస్తులో అతి ముఖ్యమైనది నైరుతి అండి. ఈ నైరుతి దృష్టిని మట్టికి మీరు ఎట్టి పరిస్థితుల్లో నెగ్లెక్ట్ చేయొద్దు. ఎందుకంటే ఈ మిగతా దిశలన్నిటికంటే కూడా ఈ నైరుతి అనేది చాలా ఇంపార్టెంట్. వీటిల్లో కొన్ని సమస్యలున్నా, లోపాలున్నా, వాస్తు లోపాలున్నా కానీ, వాస్తు దోషాలున్నా కానీ అవి కొంతవరకు ఎఫెక్ట్ చూపిస్తాయి. నైరుతిలో కనుక వాస్తు దోషం ఉంటే ఆ ఇంట్లో వాళ్ళకి చాలా భయంకరమైన ఇబ్బందులు వస్తాయండి. అవి ఎంతవరకు వస్తాయంటే సూసైడ్ చేసుకోవడం కానీ, లేదంటే ప్రాణం తీయడం కానీ, లేదంటే హంతకులు, లేదంటే దొంగలు, లేదంటే జీవితాంతం ఉండే రోగాలు అంటే జబ్బులు రావడం కానీ అలాంటివన్నీ వస్తాయి. మెయిన్ ముఖ్యంగా కాబట్టి నైరుతిలో మనకి నిరుతుడనే రాక్షసుడు ఉంటాడు. అతను బాగుంటే ఇక్కడ కనుక వాస్తు దోషం కనుక ఏమీ లేకపోతే నైరుతిలో ఇంట్లో వారు కానీ వీరంతా బాగానే ఉంటారు. ఈ నైరుతిలో కనుక ఏమైనా వాస్తు దోషం ఉంటే అది నిరుతుడి యొక్క ప్రభావం వల్ల ఆ ఇంట్లో ఉండే ఆడవారు కానీ మగవారు కానీ చాలా భయంకరంగా మారుతారు. దీర్ఘకాలిక రోగాలు కూడా వస్తాయి ఈ నైరుతిలో దోషం ఉంటే. ఈ నైరుతిలో కనుక ఏమైనా దోషాలు ఎక్కువగా ఉంటే ఈ ఇంట్లో వారికి దీర్ఘకాలిక రోగాలతో పాటు అనేక ఇబ్బందులు కూడా వస్తాయి. అవి అసలు ఈ నైరుతి అనేది ఏ విధంగా ఉండాలి, ఈ నైరుతిలో ఏ దోషాలు ఉంటే ఏమి వస్తాయి అనేది ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు కానీ, మీ స్నేహితులు కానీ, మీ బంధువులలో కానీ ముఖ్యంగా ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నా కానీ, ఏవైనా వ్యాపారాలు చేస్తున్నప్పుడు వారికి డబ్బు సమస్య ఎక్కువగా రావడం కానీ, లేదంటే వాళ్ళ షాపులు కానీ వ్యాపారాలు కానీ దివాలా తీయటం కానీ, బాగా ఉన్నత స్థాయిలో నుంచి ఒక్కసారిగా డౌన్ఫాల్ అవుతున్నా కానీ, ఇలాంటి వారు కానీ, మీరు కానీ, మీ స్నేహితులు కానీ ఎవరైనా ఉంటే నేను చెప్పే దోషాలు కనుక ఉంటే ఒక్కసారి మీరు చూసుకొని వారికి ఆ దోషాలు తెలియపరచండి. మెయిన్ ముఖ్యంగా ఫైనాన్స్లో చాలామంది లాసుకుపోతున్నారు. ఎందువల్ల లాసుకుపోతున్నారంటే వాళ్ళ సొంత హౌస్ అయితే పర్వాలేదు, ఈ వ్యాపారాలు చేసేవాళ్ళు, లేదంటే బిజినెస్ చేసేవాళ్ళు, లేదంటే ఎంప్లాయీస్ కానీ, లేదంటే ఇంకా వేరేలో కానీ వర్కర్స్ కానీ వాళ్ళు టౌన్లో ఉన్నప్పుడు, అది ఏ టైం అయినా సరే టౌన్ కానీ నగరంలో ఉన్నప్పుడు ఒక ఇంట్లోంచి ఒక ఇంట్లోకి ఇల్లు మారుతూ ఉంటారు. ఒక ఇంట్లో ఉన్నప్పుడు కంపల్సరీ వారికి పర్వాలేదు. అదే ఇంట్లోంచి వేరే ఇంట్లోకి ఏదో ఒక కారణం వల్ల ఇల్లు మారినప్పుడు, అది ఉద్యోగ రీతి కానీ, వ్యాపార రీతి కానీ, బిజినెస్ రీతి కానీ, ఏ ఉద్దేశంతో అయినా సరే వాళ్ళు ఇల్లు మారినప్పుడు వచ్చే సమస్యలు వాళ్ళకి తెలియకుండానే వాళ్ళు డౌన్ఫాల్ అవుతున్నారు. అది నేను చాలా కేసులు చూశాను. అది ఏ విధంగా డౌన్ఫాల్ అవుతున్నారు అంటే ఫైనాన్స్గా, అదే ఫైనాన్స్ వ్యాపారం చేసేవాడు ఫైనాన్స్ ప్రాబ్లం వస్తుంది, అదే కాకుండా బిజినెస్లో ప్రాబ్లం వస్తుంది, హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, దీర్ఘకాలిక ప్రాబ్లమ్స్ వస్తున్నాయి ఎంప్లాయీస్కి అయినా సరే. అవి ఎందుకు వస్తాయి అంటే ఎక్కడ లోపం ఉంటే ఏమొస్తాయి అనేది ఈ వీడియో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దయచేసి మీరు కానీ, మీ బంధువులలో కానీ, మీ చుట్టాలు, మీ ఫ్రెండ్స్లో కానీ ఈ దోషాలు ఉంటే ఒక్కసారి వాళ్ళకి తెలియపరచండి. ఈ ప్రాబ్లం వల్ల ఇవి వస్తుందని వారు సరి చేసుకుంటారు. అది ఏ విధంగా వస్తుందని ఇప్పుడు మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను స్టెప్ బై స్టెప్. ఇది హౌస్ అండి. ఇది హౌస్ వచ్చేసరికి ఇది ఈస్ట్ తూర్పు, వెస్ట్ పడమడ, ఉత్తరము నార్త్, దక్షిణము సౌత్, ఇది ఈశాన్యము, ఆగ్నేయము, నైరుతి, వాయువు. ఇవి అన్నీ తెలిసినవి. కానీ ఇక్కడ నేను చెప్పేది ఒక్కసారి క్లియర్గా వినండి. ఇక్కడ వచ్చరికి ఈ పడమటి నుంచి ఈ భాగము, దక్షిణం నుంచి ఈ భాగం అనేది ఇవాళ టాపిక్, వీడియో యొక్క టాపిక్. ఈ మొత్తం కాదు, ఇది మెయిన్ ఇంపార్టెంట్. ఇంటికి కానీ, షాపుకి కానీ, వ్యాపార స్థలానికి కానీ, దేనికైనా సరే ఇదే చాలా ముఖ్యము. దీని మీదే వాళ్ళ ఆర్థిక పరిస్థితి కానీ, మానసిక పరిస్థితి కానీ, లేదంటే వాళ్ళ మెంటాలిటీ కానీ, వాళ్ళ ఫైనాన్స్ కానీ, గ్రోత్ కానీ, వాళ్ళ బిజినెస్ స్టాండర్డ్ కానీ మొత్తం దీని మీద డిపెండ్ అవుతుంది. ఇది ఏంటంటే ఇది పడమట అని చెప్పాము. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఉండేది పడమట నైరుతి. అంటే ఇది పడమట స్థానం కాబట్టి ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చేది పడమట నైరుతి. ఇది వచ్చి పడమట వాయువు అంటాము. దీని గురించి తర్వాత మాట్లాడతాను నేను. ఇక్కడ నుంచి వచ్చేసి ఇక్కడ దాకా వచ్చేసరికి ఇది కూడా పడమట దక్షిణం, ఇది పడమట దక్షిణము, పడమట నైరుతి.
ఇది చాలా ఇంపార్టెంట్. ఈ టాపిక్ అనేది వాళ్ళు ఇంపార్టెంట్. ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేసేది అసలు స్టార్టింగ్ ఫస్ట్ వచ్చేసరికి అసలు నైరుతిలో ఎక్కడ ప్రాబ్లం వస్తుంది అంటే ఫస్ట్ పాయింట్ వచ్చేసరికి ఒకటో పాయింట్ వచ్చేసరికి ఇది టోటల్గా హౌస్ అనుకుందాము. మొత్తం ఇంటికి టోటల్ ఇంటికి వచ్చేసరికి ఈ పడమట నైరుతిలో కానీ లేదా దక్షిణ నైరుతిలో కానీ బాత్రూమ్స్ టాయిలెట్స్ కానీ బాత్రూమ్స్ కానీ అసలు ఉండకూడదు. టోటల్ ఇంటికి చెబుతున్నానండి, ఒక రూమ్కి చెప్పట్లేదు. టోటల్ ఇంటికి నైరుతిలో ఉండే రూమ్కి మాత్రమే ఈ నియమం వర్తిస్తుంది. మరి ఒకసారి చెబుతున్నాను, హౌస్ మొత్తానికి ఉన్న హౌస్ మొత్తంలో నైరుతి భాగంలో ఉండే బెడ్రూమ్ మాస్టర్ బెడ్రూమ్కి మాత్రమే ఈ నియమం వర్తిస్తుంది, ప్రతి రూమ్కి కాదు. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఇది మాస్టర్ బెడ్రూమ్ అనుకుంటే దానిలో పడమట నైరుతికి ఎట్లా టాయిలెట్ ఉన్నా కానీ, లేదంటే దక్షిణ నైరుతికి ఈ విధంగా టాయిలెట్ ఉన్నా కానీ, ఈ విధంగా ఉన్నా కానీ ఉండకూడదు. ఎట్టి పరిస్థితుల్లో ఉండకూడదు. ఇది కూడా నైరుతి దోషం కింద వస్తుంది. ఏమైనా ఉంటే ఆల్రెడీ మీ ఓన్ హౌస్ అయితే తీసివేయండి. మీ ఓన్ హౌస్ కాదు, ఇది రెంటెడ్ హౌస్ అయితే మీరు ఇల్లు మారండి, తక్షణం ఇల్లు మారండి. లేకపోతే ఫైనల్స్గా కొట్టేస్తుంది మిమ్మల్ని, తర్వాత హెల్త్ను కొట్టేస్తుంది. దీర్ఘకాలిక రోగాలు వస్తాయి. మీ పిల్లలకి మీకు కానీ చాలా సమస్యలు వస్తాయి. నేను రియల్ టైంలో చెబుతున్నాను, చాలా కేసులు చూశాను. ఇది రెంటెడ్ హౌస్ అయితే మీరు ఇల్లు మారండి, ఎందుకంటే ఈ రూమ్ తీసేయడానికి ఇవి తీసేయడానికి ఓనర్ ఒప్పుకోడు. లేదు మీది ఓన్ హౌస్ అయితే తక్షణం తీసేయండి. ఇది మట్టికి ఒక్కసారి పర్ఫెక్ట్గా చూడండి. ఇక రెండో పాయింట్ వచ్చేసరికి ఇది మన యొక్క కాంపౌండ్ వాల్. ఈ కాంపౌండ్ వాల్ ఇది హౌస్. ఈ కాంపౌండ్ వాల్ కూడా అంతే. మనకి నైరుతిలో ఈ విధంగా టాయిలెట్ కానీ, పడమర వైపు ఉండే టాయిలెట్ కానీ, లేదంటే దక్షిణ వైపు ఈ విధంగా కూడా కొంతమంది టాయిలెట్ ఇస్తారు. ఈ విధంగా టాయిలెట్ కానీ ఉండకూడదు. ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడ కానీ ఉండకూడదు. అది కూడా చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. మూడో పాయింట్ వచ్చేసరికి ఇక టౌన్లో కానీ పల్లెటూరులో కానీ, ఈ మధ్య పల్లెటూరులో కూడా డాబాలు వేసినప్పుడు టౌన్లో కూడా ఇక్కడి నుంచి గోతులు తీస్తున్నారు. ఈ విధంగా గోతులు అనేవి తీస్తున్నారు. ఈ గొయ్యి అనేది నుయ్యి అనేది సంపు కోసం కానీ, ఇది మున్సిపాలిటీ వాటర్ సంపు కోసం కానీ, లేదంటే సేఫ్టీ ట్యాంక్ కానీ, లేదంటే డ్రైనేజీ కోసం కానీ ఇట్లా గోతులు తీసుకొస్తున్నారు. ఈ నైరుతిలో అసలు గొయ్యి అనేది ఉండకూడదు, పల్లం అనేది ఉండకూడదు. ఈ నైరుతి భాగం మొత్తం ఇంటి మీద మెరక ఉండాలి, అంటే కొంత ఫ్లోర్ హైటే ఉండాలి. ఇక్కడ గొయ్యిలు సంపులు ఎట్టి పరిస్థితుల్లో ఉండకూడదు. మీరు కనుక ఇక్కడ గోతులు తీసుకుంటే మీ గొయ్యి మీరు తీసుకున్నట్లేను, ఇక దాంట్లో ఇక మార్పు లేదు. కాబట్టి మీరు కనుక రెంటెడ్ హౌస్లో కానీ ఓన్ హౌస్ అయినా సరే ఇది ఉందో లేదో చూసుకోండి. అది మంచినీళ్ళు నిల్వ ఉంచుకోవడానికి కానీ, లేదంటే మంజీరా వాటర్ నిల్వ ఉంచుకోవడానికి కానీ, లేదంటే సెప్టీ ట్యాంక్ కోసం కానీ, ఏదైనా సరే గొయ్యి అనేది ఎట్టి పరిస్థితుల్లో ఉండకూడదు. ఉంటే మటుకి చాలా ప్రాబ్లమ్స్ ఎదుర్కొంటారు. ఇక నాలుగో పాయింట్ వచ్చేసరికి ఎట్టి పరిస్థితుల్లో ఇది ఉండకూడదు. ఇక నాలుగో పాయింట్ అంటే చాలా మందికి ఈ విధంగా క్రాస్ వస్తుందండి. వాళ్ళకి ఈ విధంగా క్రాస్ వస్తుంది. అంటే ఇది వచ్చి పడమట నైరుతి అనేది పెరుగుతుంది, ఇక్కడ తగ్గుతుంది, ఈడ పెరుగుతుంది. అదేవిధంగా కొంతమందికి ఆగ్నేయంలో కూడా వస్తుందండి. ఆగ్నేయంలో కూడా కొంతమందికి ఈ విధంగా ఆగ్నేయంలో ఈ విధంగా కూడా పెరుగుతుంది. ఈ విధంగా కూడా పెరుగుతుంది స్థలం. ఈ విధంగా పెరిగినా కూడా అది నైరుతి దోషం కిందే వస్తుంది. కాబట్టి ఈ దోషం కూడా నైరుతి కిందగా వస్తుంది. కాబట్టి ఈ విధంగా స్థలం కనుక పెరిగితే మీరు దీన్ని 90 డిగ్రీస్కి ఖాయం చేసుకొని ఈ విధంగా కట్ చేసి ఇది మొత్తం చేసి ఈ విధంగా గోడ 90 డిగ్రీస్లో కట్టుకోండి. ఈ విధంగా ఏర్పాటు చేసుకోండి. ప్రహరీ గోడని ఏర్పాటు చేసుకొని ఈ స్థలాన్ని అసలు వాడవద్దు. మీరు ఈ స్థలంలోకి అసలు మీరు ప్రవేశించవద్దు, వాడవద్దు.
మీరు కనుక ఈ స్థలం వాడుకోవాలంటే కనుక మీరు ఇటు తిరిగి వచ్చేసి ఇక్కడ గేటు పెట్టుకొని ఇట్లా వాడుకోండి. ఇటు నుంచి వచ్చి ఇటు వాడుకోవాలి, కానీ డైరెక్ట్గా ఇటు నుంచి గేటు పెట్టేసి వాడుకోవద్దు. చాలామంది ఈ విధంగా పెట్టుకొని ఈ విధంగా వాడుకుంటున్నారు. ఈ విధంగా ఈ స్థలంలోకి వస్తే ఉపయోగం ఏమీ లేదు, మీరు వాడినట్లే ఆ స్థలాన్ని. కాబట్టి మీరు కనుక ఆ స్థలం ఎక్కువ ఉండి వేస్టేజ్ అవుతుంది అనుకుంటే ఈ విధంగా వచ్చేసి ఈ విధంగా వాడుకోండి, అంతేగాని మీరు ఈ విధంగా వాడవద్దు. వీధి పోర్ట్లు అనేది చాలా ఇంపార్టెంట్. వీధి పోర్ట్లు అనేవి చాలా చాలా ఇంపార్టెంట్. ఈ దోషాలన్నిటి మీద కూడా వీధి పోర్ట్ అనేది ఉంటే చాలా ప్రమాదకరమైనది. వీధి పోటు ఇటు నుంచి కనుక వీధి పోటు ఏమన్నా ఉంటే, వీధి పోట్లు కనుక ఉంటే ఇవి వీధి పోటు కింద ఉంటే ఇవి చాలా చాలా ప్రమాదకరమైనవి. ఇటు నుంచి రోడ్లు ఉండి ఇటు నుంచి రోడ్లు ఉంటే ఈ రోడ్ల యొక్క ఎఫెక్టు ఈ కార్నర్ నుంచి ఈ కార్నర్ పడితే దీంట్లో కూడా సేమ్ ప్రాబ్లమ్సే వస్తాయి. వీళ్ళు ఐపీ పెడతాం కానీ ఫైనాన్స్ ప్రాబ్లమ్స్ కానీ పిల్లలకి తల్లిదండ్రులకి ఎదురపడదు. పిల్లలు చెడు సమాసాలకు పాలవుతారు. కోర్టు కేసులు అవుతాయి. చివరికి కోర్టు కేసులు, సెటిల్మెంటు. ఇంక రెమెడీగా ఏం చేయాలంటే మీరు ఈ ఇంటికి ఇక్కడ అనేది ఒక కాంపౌండ్ వాల్ నిర్మించుకోండి. ఈ విధంగా కాంపౌండ్ వాల్ నిర్మించుకుంటే ఈ వీధి పోటు అనేది ఇక్కడికి వచ్చి ఆగిపోతుంది. ఈ ఇట్లా కాంపౌండ్ వాల్ నిర్మించుకోండి. ఈ విధంగా ఇటు కనుక ఉంటే ఇటు కూడా ఒక కాంపౌండ్ వాల్ నిర్మించుకోండి. ఇంతవరకు నిర్మించుకుంటే ఈ వీధి పోటు అనేది దీనికే తగిలి ఆగిపోతుంది. మీకు ఈ ఎఫెక్ట్ అనేది పడదు. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. వీధి పోటుకి చాలా మంచి సొల్యూషను. ఈ వీధి పోటుకి ఎక్కడ దాకా అంటే ఈ స్థలం వరకు మీరు ఈ గోడను నిర్మించుకోండి. ఈ గోడకు టచ్ కాకూడదు. ముఖ్యంగా ఇంకో పాయింట్, ఈ గోడకు టచ్ కాకూడదు. మినిమం కనీసము 3 అంగుళాలైనా 3 ఇంచెస్ అయినా సరే గ్యాప్ ఉంచుకోండి. 3 ఇంచెస్ అయినా గ్యాప్ ఉంచుకొని నిర్మించుకుంటే ఈ విధంగా ఉంటుంది. కాబట్టి వీధి పోర్టుకు ఇది ఒక బెస్ట్ సొల్యూషను. చాలా మంది ఇళ్లల్లో అంటే ఇది హౌస్ తీసుకుంటే ఈ హౌస్కి వచ్చేసరికి ఈ కొంతమంది ఇటు కానీ పడమట కానీ దక్షిణం కానీ ఖాళీ స్థలాలు ఉండి ఈ ఖాళీ స్థలాలు వాళ్ళు అమ్ముతుంటే వీరు కలుపుకోవడానికి ప్రయత్నిస్తారు. కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు ఖాళీ స్థలం ఉందని చెప్పేసి ఇటు కానీ స్థలం ఎప్పుడు కలుపుకోవద్దు. ఈ విధంగా మటుకి ఎట్టి పరిస్థితుల్లో స్థలాన్ని మీరు కొనవద్దు, కొని స్థలం కలుపుకోవద్దు. ఇది ఒకటి ముఖ్యంగా గమనించండి. ఎట్టి పరిస్థితుల్లో మీ ఇంటి పక్కన వారు ఎవరైనా సరే మీకు పడమట వైపు కానీ దక్షిణ వైపు కానీ స్థలం కొనుక్కోవడం కానీ మీ ఇల్లు జరపడం కానీ చేయవద్దు. చేస్తే దాని ఎఫెక్టు 6 నెలల నుంచి సంవత్సరం లోపల మీకు ఎట్టి పరిస్థితుల్లో చూపిస్తుంది. ఇక 7వ పాయింట్ వచ్చేసరికి మీకు ఈ వాటర్ వచ్చేసరికి ఇంటి నుంచి పడ్డ వాటర్ కానీ మీ ఇంట్లో వాడే డ్రైనేజ్ వాటర్ కానీ వేస్ట్ వాటర్ కానీ ఎప్పుడైనా సరే ఇటు నుంచి కానీ పడమట వైపు కానీ దక్షిణం వైపు కానీ నీరు ఎప్పుడు పంపించవద్దు. మీ వాటర్ అంతా కూడా ఈ విధంగా వచ్చేసి ఈశాన్యం నుంచి బయటికి పోవాలి, లేదా ఈ విధంగా వచ్చేసి ఈ విధంగా వాటర్ బయటికి పోవాలి. ఈ వాటర్ అనేది ఈ విధంగా వెళ్ళాలి, కానీ మీకు ఈ విధంగా వాటర్ వెళ్ళాలి కానీ ఈ విధంగా ఎట్టి పరిస్థితుల్లో పంపించవద్దు. పంపించారంటే ఇది కూడా పెద్ద దోషం కింద వస్తుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో వాటర్ అనేది మనకి పడమట నైరుతి కానీ దక్షిణ నైరుతి కానీ పంపించవద్దు. మీ వాటర్ మొత్తం డ్రైనేజ్ వాటర్ ఇక్కడ తీసుకొచ్చేసి మీరు ఇటైనా పంపించుకోండి. ఈ వాటర్లో కూడా చాలా చాలా ఇంపార్టెంటు. కాబట్టి నేను చెప్పిన ఈ పాయింట్ల వరకు మీరు గమనించుకోండి. ఇట్లా ఇంకా ఈ విధంగా చాలా చాలా ఇంపార్టెంట్. నైరుతి అనేది చాలా ఇంపార్టెంటు. కాబట్టి మీరు ఈ వీడియోని 1-2 సార్లు చూసుకొని మీ ఇంట్లో ఈ లోపాలు ఉన్నాయా, ఈ దోషాలు ఉన్నాయా ఒకసారి చూసుకొని మీ ఫ్రెండ్స్కి కానీ మీ స్నేహితులు కానీ మీ బంధుమిత్రులకు కానీ వారు ఫైనాన్స్లో కానీ కోర్టు కేసులు కానీ లేదంటే దీర్ఘకాలిక వ్యాధులు రోగాలతో ఇబ్బంది పడుతున్నా కానీ మానసిక రోగాలతో ఇబ్బంది పడుతున్నా కానీ
మీరు ఈ 7 పాయింట్లు గమనించి వీటిలో ఏ పాయింట్ ఉందో చూసుకొని వారికి చెప్పండి, లేదంటే ఈ వీడియో ఫార్వర్డ్ చేయండి. వారు కూడా ఈ ఇబ్బందుల నుంచి బయటపడతారు. థ్యాంక్ యూ అండి.